అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శివ. ట్యాంక్ బండ్ అంటే శివ, శివ అంటే ట్యాంక్ బండ్. తను ఎన్నో సంవత్సరాలుగా ప్రజల కోసం చేస్తున్నటువంటి సేవను గుర్తిస్తున్నాయి ప్రభుత్వాలు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, తనకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు తన దగ్గరకు పిలిపించుకొని ఆయనకు ఒక ఉద్యోగాన్ని, అలాగే కొడుకు ఒక ఉద్యోగాన్ని, కుటుంబానికి ఒక భరోసాని, ఒక ఇంటిని, అన్నింటినీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి శివతోటి అలాగే ఆయన భార్యతోటి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే శివ గారు, బాగున్నారా? బాగున్నామ్మా. మీరు ఎప్పుడు బాగుండాలి కూడా, ఎందుకంటే జనం బాగు కోరతారు కాబట్టి మీరు బాగుండాలి. అదే అమ్మా, మాకు కావాల్సింది కూడా అదే. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనే నా చిన్నప్పటి కోరిక. అది అలాగే కంటిన్యూ అవుతుంటుంది. సమాజంలో ఏం కావాలంటే సాటి మనిషికి ఎన్నో విధాలుగా నడుస్తుంటాయి. కొందరు ఉంచుకొని బాధపడతారు, కొందరు లేక బాధపడతారు. నేను రెండు వైపులో ఉండి నడుస్తున్నా. ఇటు మీ అందరి సపోర్ట్ ఉంది, ఇటు ఎవరైతే లేరు అనుకుని వచ్చి దూకుతారో వాళ్ళకు నేను ఉన్నానని పోతున్నా. ఇదొక నా లక్ష్యంతో చేస్తున్నామా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తించింది ఏంటంటే కారణం మొత్తం సోషల్ మీడియా. అలా భార్య మెయిన్ ముఖ్యమైన పాత్ర దీంట్లో ఎవరంటే రేవంత్ రెడ్డి గారి భార్య. అమ్మ చూసి బ్రహ్మానందం గారి వీడియో చూసిందంట. ఒకటి ట్యాంక్ బండ్ శివ స్విమ్మింగ్ పూల్ ఆడుతుండు, ఏంది అసలు ఏం కదా అని అంటే మేము అడిగింది అదే. గతంలో కూడా మీకు అందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ సార్ని కూడా అదే కోరుకున్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కోరుకున్నాము. ఈ ఒక అంటే భయంతో కోరుకున్నాం ఇది. అయ్యో మనకు అప్పుడు వాళ్ళని అడిగినాం కదా, వాళ్ళని అడిగారు వీళ్ళని అడిగారు అని అంటారేమో అనే భయంతో నాకు చేయాల్సిన పని ఇది ఉంది, ఈ పనికి సహాయం చేయండి అని అడిగిన. అది రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే ఖచ్చితంగా నాకు వస్తుంది. ఆ అమ్మ సార్ భార్య చూసి వాళ్ళ పిఏ గారితో మాట్లాడి శివ కుటుంబాన్ని పిలిపించి మన ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఒక పరిపాలన అంటే ఏంది ప్రజలకు తెలియాలి. బీద వాళ్ళ కోసమే ఇందిరమ్మ రాజ్యం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వాడు కూడా మనల్ని ఏం అడగట్లేదు, మీ ఇష్టం ఉంటేనే ఇవ్వండి చేస్తాను అంటుండు. కాబట్టి దాన్ని గుర్తించాలి సార్ అంటే సార్ ఇమ్మీడియట్లీ వాళ్ళ పిఏ గారితో ఓఎస్సి వేముల శ్రీనివాస్ గారు సార్ ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి శివానికి ఏం కావాలి బాబు, ఎలా ఉన్నావు, ముఖ్యంగా సార్ అడిగిన ఫస్ట్ పదం నన్ను ఏంటంటే శివాని ఆరోగ్యం ఎట్లుందని అడిగిండు. కారణం వాళ్ళు కొన్ని వీడియోలలో చెప్పడం వాళ్ళు చూసిండొచ్చని నేను అనుకుంటున్నా. ఎవరిని ఎంక్వైరీ చేయకుండానే శివాని ఆరోగ్యం ఎట్లుందని నాకు కాలర్ బోన్ ఎరిగిందా చెప్పిండు. శివ నీకు హాస్పిటల్కి కిమ్స్ హాస్పిటల్కి రాస్తా, నువ్వు వెళ్ళి చూపించుకో, రూపాయి కట్టాల్సి అవసరం లేదు బాబు అంటే, సార్ నా గురించి పర్వాలేదు సార్, ఇట్లా ఏం లేదు సార్, నా గురించి పర్వాలేదు సార్, ప్రజలకి నేను చేస్తున్న సహాయం ఏదైతే ఉందో అందులో నా జీవితం కూడా ఉంది, నా పిల్లల భవిష్యత్తుని మేలు కోరండి సార్ అని అడగడంతో నీకు మా ఆఫీస్లోకి వెళ్ళి ఫోన్ వస్తుందని చెప్పిండు. ఆ సార్ ఫోన్ పెట్టేసి 10-15 నిమిషాలకి మళ్ళీ ఫోన్ వచ్చింది, సీఎం ఆఫీస్కి మీరు రావాలని చెప్పేసి. అప్పుడు మా ఇంట్లో నేను నా భార్య, 4 మగపిల్లలు 3 ఆడపిల్లలు, మేము మమ్మల్ని అందరూ పిలిపేయడం జరిగింది. మీ పిల్లలు ఏమేమి చదువుతారు శివ అని అడిగితే ఒక ఆయన 12 అయిపోయింది, ఇంకొక ఆయన 12 అయిపోయింది బైపీసీ చేస్తుండు, ఇంకో బాబు 12 అయిపోయింది సిఈసీఎం చేస్తున్నాడు, ఇంకో బాబు 12 అయిపోయింది ఆర్మీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. అలాగే పాప 11 చదువుతుంది హాస్టల్లో బైపీసీ చదువుకుంటుంది, ఇంకొక పాప 12 అయిపోయింది, తను ఒక ఇంటికి వెళ్ళిపోయిందమ్మా. తనకు కూడా ఏదైనా మీ పట్ల మాకు ఏదైనా సాయం చేయండి సార్ అని అడిగినా, యాదగిరి గుట్టలో దేవస్థానంలోనే ఆ టెంపుల్ ఏదైతే వర్కులు ఉంటాయో దాంట్లో తనకి ఒక ఉద్యోగం ఇద్దాం బాబు అని సార్ హామీ ఇచ్చిండు. అదొకటి. అలాగే మీకు ఇంకా ఏమైనా భవిష్యత్తులో మీకు ఏం కావాలనుకుంటారు, మీరేం మోమాటం పడద్దు, ఇందిరమ్మ రాజ్యం ప్రజల కోసమే ఉంది, మేము ప్రజల కోసమే సేవ చేస్తానికి ఇక్కడ కూర్చున్నాం, ఈ అధికారం మాకు ప్రజలు ఇచ్చిన అంటే మీరందరూ కలిసి ఒక ఓటు రూపంలో మమ్మల్ని కూర్చోబెట్టి బాధ్యత చేస్తున్న మాట ఇచ్చిన మాట తప్పం బాబు అంటే మాకు మంచిగా అనిపించింది. సార్ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుండు అంటే కొంచెం భయం ఉండే లోపల, అది చెప్పాలన్నా వద్దా అడగాలన్నా వద్దా అన్నట్టుగానే. ఈడ బయట మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, వాళ్ళందరూ కళ్ళ ముందర ఉంటే నోరు రావట్లేదు. అయినా కూడా సార్ పర్వాలేదు శివ, మమ్మల్ని నిజంగా చాలా మంచిగా అనిపించింది, ఇలా కూడా ఉంటారా అంటే పైన కారులో రప్ప 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 వెళ్ళిపోతుంటారు, మనల్ని చూస్తురా లేదా అనే దానికి కారణం వాళ్ళు నా పైన ఎప్పటి నుంచో ఒక నజరాన వేసి పెట్టారు. ఆ నజరాన లేదంటే కొద్ది టైం పట్టింది, నిదానమే ప్రధానం అన్నట్టు. ఆ టైంలో నేను అడగడానికి కారణం కూడా సార్, నేను ఎవరిని ఏదైనా అడగాలంటే ఫస్ట్ నాకు మోమాటం ఎక్కువ. ఎందుకంటే అడగంగానే కొందరు పెడతారు,
పెట్టిన తర్వాత దాన్ని మేము ఇచ్చాము అనడం నాకు ఇష్టం ఉండదు. ఇంకొకటి నేను అడగాలంటే దానికి అధికారము నా అమ్మ నాయన అనుకో, అమ్మ నాకు ఇది కావాలని నేను కొట్లాడి తీసుకుంటా. నాకు అలాంటి లేదు, ఆప్షన్ లేదు. నేను మీలో ఒకటిగా 10 మందికి నేనేదో చేయాలనుకుంటున్నా, దానికోసమే నా ప్రాణాలు అడ్డం పెట్టుతున్నానా, నాకు ఉంటనో పోతానో నాకు తెలియదమ్మా, కానీ చేయాలి. ఏ అక్షరాలు నా జీవితం ఉన్నంత వరకు చేయాలని నా తపన. నేను గతంలోకి వెళ్ళి ఇప్పటికీ ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అడిగింది ఒకటే, నాకు కుటుంబంలో జీవన ఉపాధి లేదు. జీవన ఉపాధి మీరు ఇచ్చినా హ్యాపీయే, ఇవ్వకపోయినా హ్యాపీయే. నేను చేసేది ఇదే పనే. కారణం ఒక సేవా రూపంలో మానవ సేవే మాధవ సేవ, అది నా జీవిత లక్ష్యం. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు కూడా అనాథ హాస్టల్లో ఉన్నా. ఆ అనాథ హాస్టల్లో నేను నేర్చుకుంది కూడా నేను ఇదే. మా టీచర్లు కానీ మా ప్రిన్సిపాల్ వీళ్ళు పెద్దోళ్ళు చెప్పిన మాటలు అవే. చెడు చేసేది పెద్ద పని కాదు, దాన్ని 10 నిమిషాలలో స్ప్రెడ్ అవుతుంది. మంచి చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది, దానికి అవగాహన కావాలి. అవగాహన అంటే ఇప్పుడు మీరు పిల్లలు రాబోయే కాలంలో మీరు 10 మందికి మంచి చేయాలంటే మీరు ఎంచుకునే దారే మీకు శ్రీరామ రక్ష అన్నారు. అదే ప్రకారంగా మేము చేస్తున్న సేవ ఒక మానవ సేవే మాధవ సేవ. ఒక అనాథలుగానా వాళ్ళ కుటుంబంలో గొప్ప వాళ్ళు ఉండా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండా, వాళ్ళు చెప్పుకునే స్థాయి లేకనో చిన్నగా భయం భ్రాంతులైపోయి అప్పుల పాలు, కొన్ని తప్పులు అంటే శారీరక సంబంధాలు, లేదంటే చదువుల కాడ కొద్దిగా వాళ్ళ కుటుంబ కలహాల వల్ల కూడా అలాంటి వాళ్ళు వ్యక్తుల దగ్గర చనిపోవడం జరుగుతుంది. అది నాకు మనసుకు నచ్చట్లేదు. కారణం నేను చిన్న ఉన్నప్పుడు నేను దీంట్లోనే ఉన్నా కాబట్టి దీనిపైన నాకు అవగాహన ఎక్కువ ఉంది. నేను వేరే పనులు చేసుకుంటే నేను ఇది చేయలేను. కాబట్టి నేను నాకు ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పరిస్తే ఆ స్విమ్మింగ్ పూల్లో నేను కొన్ని 100 మంది పిల్లలకి ఇది చాలా అవసరం ఉంది. ముఖ్యమైన ఇది ఒక గొప్ప యంత్రం. ఇది స్విమ్మింగ్ పూల్ అంటే ఆచమాచ కాదు మేడం. దీనిలో చాలామంది పిల్లలు నేర్చుకుంటే గతంలో బావులు చెరువులు ఆ పెద్ద మందులు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికిన ఉన్న ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ తెలుసు. వాళ్ళకి స్విమ్మింగ్ అనేది ఒక యుద్ధం లాంటిది. అది ఆ యుద్ధంలో గెలవాలంటే మనం గెలవాలి, ఇంకొకరిని గెలిపించాలి. అది స్విమ్మింగ్ పూల్లో ఉన్న కళ. ఆ ఈత అనేది గతంలో నేను మునగ చెట్లతోటి మన మునగ బెండ్లు అనమాట, అవిటితో నేను ఈత నేర్చుకున్నా. అక్కడ నా ఊపిరి, నా లక్ష్యము, నా జీవితం, నా సర్వం ఈరోజు ప్రపంచానికి నేను చూపించుకుంటూ పోవాలనేది నా ఆశ. నాతో పాటు ఒక్కడంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల నేను చూడగలుగుతున్నా. ఇలాంటి చెరువులు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి జగల్లో చెరువులు కొన్ని ఉన్న మురికి వాడలు అయిపోయినాయి. ఆ మురికి వాడలో ఈతకు రమ్మంటే ఎవరు రారు. వేరే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, కానీ అది బిజినెస్ రూపం. అది కారణం ఒక బిజినెస్ అనేది వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ సంపాదన. నేను చేసేది సేవ. 10 మంది పిల్లలకు నేను నేర్పిస్తే ఆ పిల్లలు నేర్చుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని ఏదైనా అకాడమిక్ పోయినా కూడా ఇంత సెకండ్లో ఈ పిల్లాడు ఎట్లా దాటిండు అంటే అక్కడ మీలాంటి మీడియా మిత్రులు అడుగుతారు, మీ వెనకాల లక్ష్యం ఏముంది బాబు అంటే నేను పలానా ట్యాంక్ బండ్ శివ స్టూడెంట్ని అని చెప్పుకుని ఎదిగేలాగా నేను నేర్పిస్తాను. నేను నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి సార్ నేను అడగడం జరిగింది. సారు ఇమ్మీడియట్లీ దాన్ని సంజీవయ్య పార్కులోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పడుతుందని అప్రూవల్ చేసిన దాన్ని హెచ్ఎండిఏ పరిమితంలో ఉన్న కమిషనర్ గారు, సార్ పేరు నాకు అంత రాదమ్మా, హెచ్ఎండిఏ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ హెచ్ఎండిఏ రూపంలోనే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నాకు శివకి ఈ లేపాక్షిలో నివసిస్తుండు, తన పరిస్థితి బాగోలేదు అని ప్రజల్లో ఉన్న మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ఈ లింకులు పెడితే అక్కడ దాకా వెళ్తుందని వాళ్ళు నిరూపించారు. అప్పుడు మనకి ఈ యొక్క లేపాక్షిని దాన్ని మాడిఫై చేద్దామని అనుకునే టైంలోనే అది కొంచెం వెనక ముందే ఆగిపోయినాయి అన్ని పనులు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి శివాన్ని లేపండి, అందులోకి వెళ్ళి తీసుకొని తనకు స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాము. అలాగే మన హయాంలో ఇందిరమ్మ ఇల్లు తనకు ఇద్దాము, అది చిన్న ఇల్లు కాబట్టి సరిపోవు, తన కుటుంబం పెద్దది అని చెప్పేసి నాకు మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మంజూరు చేసారు. దాన్ని అప్రూవల్ అయింది అది కూడా. అలాగే ఆర్థికంగా మీకు డబ్బులు సహాయం కూడా చేయాలనుకుంటున్నామంటే నేను వద్దని చెప్పి డబ్బులు వదులుతారన్నా. ఎందుకంటే మేడం నా రెక్కల సొమ్ము నాకు నిలబడాలనేది నా కష్టం. 5 లక్షలు ఇచ్చాను కదా నేను గొప్ప చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు బాబు, నువ్వు ఒక వీడియోలో చెప్పినావు మేము విన్నాం, డబ్బులు ఎవరికి ఊక రావు, కష్టపడితేనే దాని ప్రతిఫలం ఉంటుందని నేను మాట్లాడి ఎవరైనా అడగాలన్నా నాకు నోరు మనసొప్పది. ఇస్తా అంటే నేను వద్దనలేను. అదే మాట మీద నువ్వు అట్లా కష్టపడుతున్నావు కాబట్టి మేమందరం ఈరోజు నిన్ను స్పందించడం అని చెప్పారు. వాళ్ళు అంటుంటే మాకు అక్కడ మనసు ఆగలేదు. కారణం నేను చెవులతో వింటున్నా మేడం, నాకు బాధ అనిపించింది. నిజంగా ఇంకా జీవితంలో మనుషులు ఉన్నారు, మానవ సేవకు కొందరు కట్టుబడి ఉన్నారు. ఏంటంటే
వాళ్ళకి టైం దొరకదు, ఆ సమయం దొరకక వాళ్ళ డ్యూటీలు చేస్తారు. కాబట్టి మమ్మల్ని మాలాంటి వాళ్ళు ఇలా వెనుకబడిపోయారు. కొన్ని జరుగుతున్న వర్కులు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంటుంది అని నేను నమ్ముతున్న కారణం నాలాంటి బీదలు ఇంకా ఎందరో ఉన్నారు, వాళ్ళకు కూడా మేలు జరగాలి, అందరిని చూడాలి, గుర్తించాలని నేను కోరుకున్నా. సార్ అయితే నాకు ముఖ్యంగా సుమన్ టీవీ మేడం, నిరుపమ మేడం మాకు ఒక గుండె లాంటిది. ఈరోజు మాకు నిరుపమ మేడం ఎప్పుడైనా శివ నువ్వు ఎలా ఉన్నావని ఆమె ముఖంలో చిరునవ్వు నేను చూస్తున్నా. ఆ నవ్వు ఈరోజు ఆమె ఎంతో సంతోషంగా శివాన్ని వెనుకల మేము ఉన్నాం బాబు అన్న మాట నిదర్శనము ఎంత నిజమో. ఈరోజు రేవంత్ రెడ్డి భార్య కూడా మా కోసము అంత కష్టపడి శివకి ఏదైనా చేయాలన్న ఒక మాటకి విలువ రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆ స్పందనలోనే మాకు ఒక ఇల్లు, మాకు ఒక ఇంత డబ్బు, మాకు ఒక స్విమ్మింగ్ పూలు, మా అబ్బాయికి ఒక హోంగార్డ్ జాబు, మిగిలిన పిల్లలకు కూడా వాళ్ళ చదువులు బ్రేక్ చేయొద్దు శివ, వాళ్ళ పై చదువులు కూడా మేము చదివిస్తామని మాట ఇచ్చిండు. నాకు ఒక ఫుల్ నమ్మకం వచ్చింది. ఎట్లా నమ్మకానికి కూడా ఒక విలువ అనేది ఉంది. ఆ విలువలు పోగొట్టుకోకుండా మా పిల్లలు, ఒక బాబు డాక్టర్ అనుకోకుండా మీటు రాయడంలో కొంచెం ఎందుకంటే మేడం ఇక్కడ వాతావరణం బాగాలేదు కాబట్టి మా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ 3 ఒకసారి రావడంతో కోరంటి హాస్పిటల్లో అదే రోజు బాబు కౌన్సిలింగ్ ఉండే, దాన్ని అందుకోలేకపోయిండు. ఫస్ట్ డాక్టర్ అమ్మ ఏం చెప్పింది, బాబు నువ్వు ఆరోగ్యం చూసుకో, కావాలంటే మళ్ళీ తర్వాత రాయొచ్చు. ఆమె మాటలతోటి బాబు ఆగిపోయిండు, లేకపోతే ఒక గంట 2 గంటల టైం అయింది మేడం, నేను మాసాబ్ ట్యాంక్ దగ్గర అది నాకు పడ్డది, పోయి నేను వస్తా అంటే వద్దు, నీకు పరిస్థితి బాగాలేదు అని మొత్తం పెట్టడంతో అదే మూమెంట్లో నేను మళ్ళీ కొద్దిగా తెలిసిన వాళ్ళని మీలాంటి వాళ్ళని అడగాలన్నా నాకు పూర్తిగా తెలియదు, అవగాహన లేదు. కాబట్టి ఆ బాబు గురించి కూడా మేము చెప్పడం జరిగింది. తనకు కూడా మేము ఉన్నాము, చదివే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, చదివిపియండి, ఇంకా పైన ఏదైతే అవసరం ఉందో నేను చేస్తా శివ అని నా గుజం తట్టిన రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా సంతోషంగా మా కుటుంబం అంతా ఎల్లప్పుడూ మేము బ్రతికినంత కాలం ఈ యొక్క సేవలోనే ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదుకుంటూ అల్లలో ఉండాలని మా మనసు కోరికమ్మా. చాలా బాగా చెప్పారు శివ. ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో మీ 7 పిల్లలతో పాటు ఇంకో 2 పిల్లలు కనపడుతున్నారు, కొత్త పిల్లలు. మీకు 7 పిల్లలు ప్లస్ ఇంకో 2 8 9 మంది పిల్లలు అయ్యారు ఇప్పుడు. రేవంత్ రెడ్డి సార్కి నేను ఇది చెప్పడం జరిగింది మేడం, నేను కరోనా అనే ఈరోజు శివ అని తెలిసిందంటే కరోనా చాలామందికి అడ్డంకైంది, నా కుటుంబానికి తోడైంది. నేను ఈరోజు ప్రపంచాన్ని తెలిసిందంటే కరోనాకి వెళ్ళి అందరూ తెలుసు. అంతకుముందు నా జీవితం అంతా ట్యాంక్ బండ్కి మాత్రమే తెలుసు, శివ ఏం పని చేస్తాడు అనేది మా డిపార్ట్మెంట్ మాత్రమే తెలుసు. ఆ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఓహో ట్యాంక్ బండ్లో డెడ్ బాడీలు తీసేది ఒక పర్సన్ అని తెలియజేయడంతో అలాగా వేలాది కోట్లల్లో మీడియా వాళ్ళు నాకు చెప్పారు, శివన్న మేము సుమన్ టీవీలో మేము ఇంటర్వ్యూ చూసాము, మీ పరిస్థితులు చూసాము, మీరు పడే కష్టం మాలో ఒకటి మీరని బాధపడరాలు. అందులోనే విజయ అమ్మాయి వాళ్ళది కాకినాడ దగ్గర ఏదో ఊరు చెప్పిందమ్మా, నాకు అంత పూర్తి ఆ విజయవాడ ఆ 2 చిన్నారుల కోసము వాళ్ళ భర్త కొద్దిగా తాగుడు మనిషి, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది, వాళ్ళ అమ్మ నన్ను కోరింది, అన్న సంవత్సరం తర్వాత మళ్ళా ఏమ్మా అంటే ఇట్లా సంగతి అన్న, నువ్వు నాకు ఆ రోజు 10,000 రూపాయల సాయం చేసినావమ్మా, దానికి కృతజ్ఞతగా నేను ఏం చేయాలి అని అడిగిన. డబ్బులు ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మా, అంతకు ఇంకా డబ్బులుగా నేను ఇస్తా తల్లి అంటే, అన్న నాకు డబ్బుల గురించి కాదన్నా, నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నాడు, ఇట్లా కోయిట్లో నేను ఉంటున్నా అంటే నాకు తెలియదు పూర్తిగా, కత్తరా కోయిట్ అని చెప్పింది. సరే అమ్మ నేనేం చేయాలి, నేను ఏ విధానంగా నేను సహాయపడతా అంటే, నా పిల్లలని ఏదైనా అనాథ హాస్టల్ ఏదైనా తీసుకొస్తా అంటే, అనాథ హాస్టల్ అంటే నేనే అనాథ హాస్టల్కి వెళ్ళి వచ్చిన ఆ విలువలు నాకు తెలుసు తల్లి, నాకు 7 మంది పిల్లలు ఉన్నారు, నా పిల్లల్లో తలా ఇంత పట్టడన్నం చేస్తే నీ పిల్లల కడుపు నిండుతుంది, నీ పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర అప్పచెప్పు, నువ్వు ఎప్పుడైనా రా, వీలైతే నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా నేనే చేస్తాను మాట ఇచ్చిన. ఆ మాటకు అర్థమైందమ్మా, నా పిల్లలు చదువుకునే హాస్టల్ నల్లగుట్టలో ఉంది, గవర్నమెంట్ హాస్టల్ స్కూలు హాస్టల్ ఉందాడ, వాళ్ళని నేను నా భార్య ఇద్దరం వెళ్ళి అమ్మ ఇట్లా పిల్లల పరిస్థితి అమ్మ ఆడుకుంటూ ఆగమైపోతారు, ఎందుకంటే నా పైన ఒక తల్లి బరువు పెట్టింది అని సార్ని మేడం నడితే వాళ్ళు ఇమ్మీడియట్లీ శివన్న మీరు బాధపడద్దు, మీ వెనకాల మేము ఉన్నాం, సార్ వాళ్ళు అందరూ ఉన్నారు, యావత్తు ప్రపంచమే మీకు సపోర్ట్ చేస్తుంది, ఆ 2 పిల్లల్ని తీసుకురండి. ఒక బాబుని కృపకుమార్ని 2వ తరగతి చేశారు, పాప 5వ తరగతి. ఆ పాప మంచి ఇంగ్లీష్ అంటే తల్లి కొద్దిగా గొప్ప తను చదివించుకుంది, అక్కడ తన డబ్బులతో చదివించింది. అక్కడ కూడా డబ్బు 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 అనే మాటని పడుతుందని వాళ్ళిద్దరిని మీరే సాకుతున్నారు. ఇప్పుడు నేను దాస్తున్నామ్మా, వాళ్ళమ్మ అమ్మ నాన్న మిమ్మల్ని డాడీ అని, మీ వైఫ్ ఏమో అమ్మ అని వాళ్ళు నన్ను ఎవరు అనేది కనుక్కున్న కొడుకులైనా. ఇప్పుడు మీకు 7 మంది పిల్లలు, ఆ 7 కూడా సరిగ్గా అంటే
జీవనోపాధి కరెక్ట్గా లేదు, మీకు ఇబ్బందులు పడుతున్నారు, అయినా మరో ఇద్దరిని తీసుకొచ్చి సాకుతున్నారు చూడండి, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అమ్మ, జీవితంలో మనిషికి నేను కూడా రోడ్డు పైన ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ గుర్తించి ఏదో డ్యూటీలు అయిపోయి ఇంటికి పోయే సమయంలో కూడా ఒక క్యారర్లో 2 బాక్సులు ఉంటాయి. ఆ 2 బాక్సులో కొద్ది అన్నం తిని ఇంకో బాక్స్ అలా ఉంటుంది. కనీసం నోరు లేని జీవాలకైనా వేద్దాము అనే సమయంలో మాలాంటి వాళ్ళు కనబడితే ఆ బాక్సులు మా దగ్గర, బాబు అన్నం తింటావా ఉంది అంటే ఇక్కడనే ఇదే కట్టమైదమ్మ గుడికాన్నే నేను తింటామ్మా అని అన్నది నాకు తెలుసు. దానికోసమే ఒక పిల్లలు, నా పిల్లలు అయితే ఒక ప్రేమ, బయట వాళ్ళైతే ఇంకొక ప్రేమ, అది ఉండకూడదు అనేదే నా లక్ష్యం. 10,000 ఇచ్చిందని గొప్పతనంగా నేను చాటి చెప్పట్లేదు. నాలో ఉన్న మానవత్వాన్ని ఆ పిల్లలకు ఒక తండ్రిగా మళ్ళా నేను ఇంకొక 5 మంది కొడుకులు అయినట్టు, ఇప్పుడు 4 బిడ్డలు అయినట్టు నాకు. సూపర్, అసలు మీరు గ్రేట్. అమ్మా శాంత, నమస్తే. సీఎం గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. ఇప్పటికీ మీకు మీరు చేస్తున్నటువంటి ఏదైతే సేవా కార్యక్రమం ఉందో దానికి ఒక గుర్తింపు వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పటికైతే వచ్చింది అనుకునేదేనమ్మా, తెలిసింది కూడా మాకు కూడా. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మీ శివాకి ఒక జాబు, మీకు ఒక ఇల్లు, ఒక భరోసా అన్నీ వచ్చాయి, ఏమనిపిస్తుంది? శివకి జాబ్ అనేది ఏం లేదమ్మా. ఆయన 10 మందికి ఒక వృత్తి నేర్పియాలని అనుకుంటున్నారు, కానీ నా కొడుకుకు జాబ్ వచ్చింది కదా, అదొక కొత్త ప్రపంచం లెక్కలా అనిపిస్తుంది. బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఏమన్నారు? సీఎం గారితో మాట్లాడారా మీరు? ఒక చెల్లె అన్నతో ఎట్లా మాట్లాడుతుందో అన్న చెల్లెల మాట మాట్లాడిందమ్మా. మాకు ఒక భరోసా ఇచ్చిండు. మామూలుగా శివాని ఎప్పుడు ట్యాంక్ బండ్ల దెబ్బలు తగిలించుకోవటం, యాక్సిడెంట్లు, ఆ చెయ్యి మొన్న కాలర్ బోరి ఇరిగి చాలా నాళ్ళు బాధపడ్డారు మీరు. చాలాసార్లు దెబ్బలు తగిలాయి, చాలాసార్లు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మీరు అనేక సార్లు తను హెచ్చరించారు, వద్దు ఈ పని మానే అని. అయినా ఎప్పుడు మానలేదు కదా. ఇప్పుడు కొంతవరకు ఏమన్నా చేంజ్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా? మానేమని నేను ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పానమ్మా. ఏదో ఇప్పుడు మనకు వచ్చింది అని దాని మీద ఆశపడి మనం దీన్ని మానుకోవడం అది తప్పు. ఎందుకంటే మేము ఇది మమ్మల్ని ఈ వర్క్ను చూసే కదా మీరు మమ్మల్ని గుర్తించింది, దాన్ని ఎట్లా మర్చిపోతామమ్మా? అంతేనా? తను మానేస్తానా అని నేను మానేపోయాను. అయినా అన్నాడు కూడా, ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు అప్పుడు వద్దన్నారు కదా కొద్ది రోజులు మీరు. అంటే అప్పుడు ఎందుకు వద్దన్నా అంటే అమ్మా, కూడా పోతుండే కదా, కాలర్ బోన్ ఇరిగింది. అది ఇరిగినప్పుడు కొంచెం వెయిట్ గిట్లా లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అమ్మా. దానివల్ల ఒక 2 నెలలు అట్లా రెస్ట్ తీసుకో అన్నా. అయినా కానీ ఆ మనిషి వినాడు, వినకుండా మళ్ళా అదే పని చేస్తా. ఇప్పుడు 2 పిల్లలు పెంచుతున్నారు కదా, వేరే పిల్లల్ని అమ్మా నా డాడీ అని పిలుస్తున్నారు మీ ఇద్దరిని. శివ వచ్చి చెప్పగానే ఇలా తీసుకుందామంటే మీరు ఏమన్నారు? నేనేమన్నామ్మా, చూసుకుందామని చెప్పినమ్మా. ఎందుకంటే నాకు ఆ తల్లి, మేము ఆపదలో మేము ఉపాసం ఉన్నప్పుడు ఆ తల్లి మాకు ఇంత సాయం చేసింది. అలానన్నా మేము రుణం తీసుకోగలుగుతామేమో అని నా ఉద్దేశంతో నేను తీసుకున్నా. ఉండని అమ్మ, ఇగో రోడ్డు మీద పోయేటోళ్ళు ఎంతో మంది పోతుంటారు వస్తుంటారు, వాళ్ళ బాధలేందో. ఒక చిన్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ ఎంతో ఉంది వెనకాల. మనం మన దగ్గర ఉంటే మనకు బాగుంటది కదా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న అని పిలుస్తున్నారు ఇద్దరిని. కానీ అమ్మా, అయ్యో పిల్లలు ఏమన్నారా అలా పిలుస్తుంటే? వాళ్ళకి ఓకేనా అన్నారమ్మా మా పిల్లలు. వెరీ గుడ్. మాకు ఒక చిన్న చెల్లె తమ్ముడు, మాకంటే ఎక్కువ వాళ్ళు కూడా చూసుకుంటారమ్మా. నేనే అప్పుడప్పుడు ఏంది తెలియచేసుకోవాలని బెదిరించినా కానీ పెద్ద పిల్లలు అయినాక తెలుసుకుంటారు. ఏం అనొద్దు, మనము వాళ్ళకే తెలివి వస్తుంది అంటే బాధపడతారు పిల్లలు, అనొద్దు అని మా పిల్లలు ఇంకా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. ఇప్పుడు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావా అని అమ్మాయిని అడిగాను నేను ఇంతకు ముందు. మేము వెళ్ళాం, వీళ్ళ దగ్గరే ఉంటాం అంటుంది. ఎప్పుడు తెచ్చారు? ఎన్నాళ్ళైంది? 4 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయితే. నేను చెప్తాను, మీ వీడియోలు ఆ కరోనాలో మీరు చేసే వీడియోలు అప్పుడు ఆమె చూసి మాకు 10,000 సాయం చేసింది. ఆ సహాయం అనేది పక్కన పెడితే నన్ను కోరినది ఒక చిన్న కోరిక, నన్నేం పెద్ద అడగలేదు. అన్నా నా పిల్లల్ని అంటే నీ దగ్గర పెరిగితే నా పిల్లల జీవితాలు వేరే ఉంటాయి. తల్లిని జన్మనిచ్చిన నేను, తండ్రి నా భర్త, ఆయన ఏదో తాగిన వయసు ఉంటుండే, అది మాకు సంబంధం లేదు. నీ పెంపకం పిల్లలకు రావాలి అని ఆమె అడగడం, చెప్పడం మేము అసలు సరే అమ్మ అంటే మీరు ఇలానే కంటిన్యూ చేయండి. ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు మీరు. అమ్మ, మాలాంటి వాళ్ళకి మేము ఎప్పుడు ఏది అడగడం ఇష్టం లేదు. అడిగితే దాని విలువ ఆడికి ఆగిపోతుందని మా బాధ. ఆ విలువలు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. నేను ఎన్నో కార్యక్రమాలు అంటే ఆ గాలిని బట్టి, సందర్భాలను బట్టి ఎన్నెన్నో రకరకాల రూమర్లు వస్తుంటాయి. నేను స్పందించే మనిషిని కాదు. కారణం ఏంది? నా లక్ష్యం ఒకటే, ముందర తొవ్వ ఉంది, అది ముళ్ళ కంచె ఉందా, నీళ్లు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్ప ఉన్నాయా, నేను పట్టించుకోను. కారణం నా జీవిత గమ్యం. నా గమ్యాన్ని చేరుకోవాలి. ఆ చేరుకోవడానికి ఎన్నో అడుగు దొరుకులు వస్తుంటాయి. ఈరోజు నన్ను భగవంతుడు పరీక్ష పెట్టిండు. నీ 7 మంది పిల్లలు కాదు, ఈ 2 పిల్లలు కూడా వస్తున్నారు, నువ్వేం చేస్తావు చూడు. నేనన్నా ఒకటే మాట, నా తర్వాత నేను అనుకున్నది,
సాటి మనిషి సహాయం చేసే దాంట్లో ఆనందం వేరే ఉంటుంది, ఆ ఆప్యాయత వేరే ఉంటుంది. వాళ్ళు నాన్న అని పిలుస్తుంటే నా పిల్లలు కూడా సమయానికి హాస్టల్లో ఉండి నన్ను నాన్న అని ఎవరు పిలవలేకపోయారు. ఈ చిన్నారి నన్ను కంట ఎదురుగా మమ్మీ అన్నం తిన్నావా, డాడీ నీళ్ళు పెట్టిన నీళ్ళు డాడీ తానం చేస్తాను. నాకు కొంచెం తట్టుకోలేను అవన్నీ. ఇద్దరు హ్యాపీగా ఉండండి 9 మంది పిల్లలతో. అదొక అమ్మ 9 మంది అంటే ఇప్పుడు పెద్ద బిడ్డకు పెళ్లి చేసినట్టున్నారు కదా, అమ్మ పెద్ద బిడ్డకు పెళ్లి అయింది, పాపకు పెళ్లి చేద్దాం. 2 పిల్లలు కూడా ఉన్నారు, మొత్తం 11 మంది. అమ్మా క్రికెట్ బ్యాచ్ తయారు చేసేసారు మీరు, క్రికెట్ టీం ఉంది మీ ఇంట్లో. ఆ పాపకు మళ్ళీ ఇప్పుడు ఆమె 8వ నెల పాప అవునా? మళ్ళా త్వరలో అబ్బాయో అమ్మాయో వస్తారు. ఓహో. కారణం నేనేం కోరుకుంటాను మేడం, మనిషి జీవితం చాలా గొప్పది. ఒక ఆడపిల్ల నేను ఈరోజు ఒక భర్తగా నేను ఒక జీవిత భాగస్వామినైనా ఆ క్షణంలో ఒక జన్మనియాలని ఆశపడుతుంది అమ్మాయి. ఆ జన్మని అంతం చేయడం నాకు ఇష్టం లేదు. 2కి 3కి ఆపరేషన్ చేయడం పద్ధతి కాదు. ఒక జన్మ ఆడపిల్ల జన్మ ఇస్తే ఒక తల్లిగా తన సుఖ సంతోషాలు భర్తతో చెప్పుకోలేని విషయాలు కూడా కొడుకులకి పిల్లలకి చెప్పుకుంటుంది. నాన్న మన పరిస్థితికి ఇట్లా ఉంది, నాన్నని ఒక మాట అనొద్దు, మన అమ్మమ్మని ఒక మాట అనొద్దు, నాన్నమ్మని ఇట్లా అనొద్దు, మా మేనమామ అంటే నా తమ్ముడు మీ మేనమామ, వీళ్ళతో మనం మీరుండే విధానం ఇట్లా అని తల్లి షేర్ చేస్తుంది, అన్ని దారం చుట్టుతుంది. ఆ తల్లి గర్భాన్ని మనం తీసేయకూడదు, అది ఎన్నడూ లేని పాపం. ఆ దౌర్భాగ్య జీవితం రాకూడదు. నేను నా బిడ్డ కన్నా చూడమ్మా, నీ అమ్మని నేను తెచ్చుకున్నా, నా ఇంటికెళ్ళి నేను ఇచ్చిన, నీ భర్త ఒక్కడే, నీ అమ్మమ్మ అనుకో, నీ అత్తమ్మ అనుకో, నీకు కళ్ళు లేని వాళ్ళు అని అన్నాడు అనుకోదు, కొండంత మేమున్నాం, మా 2 కళ్ళు నీ కన్ను అనుకో, బాధపడద్దు. నువ్వు మీ మొగుడు ఆపరేషన్ చేస్తానా కూడా నువ్వు వద్దాను నాకు చెప్పని చెప్పిన. అంటే జన్మ ఇయ్యడం తల్లి ధర్మం. నైస్, సూపర్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు సార్ కూడా అవును, పిల్లల్ని కనండి. కరెక్ట్. ఎందుకు అన్నానంటే మేడం, నేను వాళ్ళంత పెద్దవాని కాదు, అందులో నిజాయితీ ఉంది. కారణం మన ఒక తెలుగు సాంప్రదాయ పద్ధతిగా ఇంట్లో ఎంతమంది పిల్లలు బాబు అని అడుగుతారు, కానీ నీకు ఎంత ఆస్తి ఉంది అని అడగరు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉందని అడగరు. ఇదే ఈ రోజు ట్యాంక్ బండ్ శివకి 7 మంది పిల్లలా అవునా అంటారు, కానీ అది నిజం. 7 కాదు 9. రైట్ మరి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీగా ఉండండి ఇలాగే అప్పటికిను.